కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. కుప్పం ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ చంద్రబాబును కలిశారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల అలయన్స్ గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తన అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ జనసేన టీడీపీతో కలిసి నడవాల్సిందిగా కోరారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సీఎం అభ్యర్థిత్వానికి చంద్రబాబు మద్దతు కోరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలు కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. కుప్పం ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిశారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల అలయన్స్ గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. తన అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ జనసేన టీడీపీతో కలిసి నడవాల్సిందిగా కోరారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సీఎం అభ్యర్థిత్వానికి చంద్రబాబు మద్దతు కోరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ప్రెస్ మీట్ కూడా పెడతారని కూడా తెలుస్తోంది. సంబంధించి దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. దాదాపు చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ బాబుతో భేటీ అయి దాదాపు 1 అవర్ పూర్తిగా వస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు మరొకవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ముఖ్యంగా 2014లో బాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఏ విధంగా అయితే తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ తన అభ్యర్థిత్వాన్ని చేయాలంటూ పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ బాబు నివాసానికి వచ్చి
ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి, మరోవైపు రాబోయేటటువంటి ఎన్నికల్లో జనసేనని బలపరచాలి, పవన్ కళ్యాణ్ బలపరచాలంటూ కూడా పవన్ కళ్యాణ్ బాబుని అభ్యర్థించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం దాదాపు గంటకు పైగా కూడా బాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా టీడీపీ సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ర్యాలీలు, బహిరంగ సభల అంశంలో జరగకూడదంటూ కూడా జీవోని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సమావేశమైనటువంటి సందర్భంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు పర్యటనని అడ్డుకోవడం, అదేవిధంగా ఆయన ఓపెన్ టాప్ జీప్ ని సీజ్ చేయడంతో పాటు జరిగినటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఇప్పుడు చర్చిస్తున్నటువంటి సమయంలో సంఘీభావం కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా మరికొన్ని నెలల్లోనే రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ, జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దెదించాలన్నటువంటి అంశం పైన ప్రధానంగా ఇద్దరి నేతల మధ్య చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జనసేన, బీజేపీ రాబోయేటటువంటి ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్ళాలా, అదేవిధంగా కలిసి వచ్చేటటువంటి అన్ని శక్తులను ఏకం చేసి వైసీపీ ప్రభుత్వం పైన ముందుకు వెళ్ళాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం అంశానికి వచ్చేటప్పటికి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. అదేవిధంగా జనసేన అధినేత కూడా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు పార్టీలు కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలా, లేక ఎవరికి వారు ముందుకు వెళ్ళాలన్న దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో మరి కాసేపట్లో మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడేటటువంటి సమయంలో ఏపీకి సంబంధించినటువంటి అంశాలపైన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక చంద్రబాబుని కలిసినట్టు తెలుస్తోంది. ఇక కుప్పం ఘటన నేపథ్యంలో సంఘీభావం తెలిపేందుకు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ భేటీకి కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం ఘటనకు సంబంధించి పరామర్శించి సంఘీభావం తెలపడానికి కూడా జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయమే టీడీపీ అధినేత నివాసానికి చేరుకున్నారు. దాదాపుగా గంటన్నరకు పైగా కూడా అటు టీడీపీ అధినేతతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ కొనసాగుతుందని చెప్పాలి. ఈ భేటీకి ప్రధానంగా అక్కడ కుప్పంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిణామాల మీద కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరోపక్క అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపైన కూడా చర్చించినట్టయితే సమాచారం. మరోపక్క జనసేనకు సంబంధించి, జనసేన అధినేతకు సంబంధించి ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అటు ప్రజల పట్ల కూడా అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వ్యతిరేకంగా వాటన్నిటిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పట్ల వ్యవహరిస్తున్న పాలనకు పరంగా కానివ్వండి, అటు అప్పుల పరంగా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల కానివ్వండి, ఎప్పటికప్పుడు కూడా జనసేన అధినేత కూడా అక్కడ ఏపీ రాజకీయాల్లో కూడా ప్రత్యక్షమై అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. అక్కడికి సంబంధించి ప్రధానంగా ఏపీ రాజకీయాలపైన చర్చిస్తూనే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకవేళ ముందస్తుకెళ్తుందా, ముందస్తుకెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో
ఏ విధంగా ఉంది, ముందస్తుకు వెళ్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ టీడీపీ అధినేత చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఒకవేళ పొత్తులపై ఏ విధంగా అయినా మాట్లాడితే మాత్రం పొత్తు ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మరోపక్క ఇప్పటికే జనసేనకు సంబంధించి కూడా బీజేపీ జనసేనతో కూడా పొత్తు ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు. మరోపక్క సాక్షాత్తుగా అటు చూసాం మనం ప్రధాని మోడీ పర్యటనలో కూడా అటు జనసేన అధినేతను కూడా ఇదే విషయం పైన కూడా మాట్లాడినట్టయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే టీడీపీతో మాత్రం పొత్తు విషయంలో ఒక సందిగ్ధత అనేది పెట్టారని చెప్పాలి. అటు జనసేనకు సంబంధించి మాత్రం బీజేపీ పొత్తు ఉంటుందని ఒక సంకేతాలు ఇస్తూనే మరోపక్క కూడా దీనికి సంబంధించి మాత్రం ఇటు టీడీపీకి సంబంధించి మాత్రం పొత్తులపైన కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో కూడా ఒక సంకేతాలు ఇవ్వలేకపోవడం, మరోపక్క ఇటు జనసేనతో కూడా పొత్తు ఉంటుందని పూర్తి స్థాయిలో కూడా చెప్పడంతో కూడా అటు ఏపీ రాజకీయాల తాజా పరిస్థితి. మరి చంద్రబాబు రాజకీయాలు కేవలం ఏపీయే కాకుండా ఇటు రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. తెలంగాణలో ఇప్పటికే టీడీపీకి సంబంధించి కూడా పార్టీ బలోపేతంపై ఇటు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇటు తెలంగాణకు కూడా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాసాని జ్ఞానేశ్వరరావును నియమించిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలే కాకుండా అటు టీడీపీకి సంబంధించిన క్యాడర్ స్తబ్దుగా కూడా ఉంది. ఆ స్తబ్దును కూడా పూర్తిగా యాక్టివేట్ మోడ్లోకి తీసుకొచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇటు దృష్టి పెట్టారని చెప్పాలి. దానికి సంబంధించి మరోపక్క జనసేన కూడా కేవలం ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీలో బరిలో దిగుతాం, ఎక్కడైతే జనసేన బలంగా ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా అభ్యర్థులను నిలబెట్టి కూడా ఇటు తెలంగాణలో కూడా ముందుకు వెళ్తామని ప్రకటించడంతో కూడా ఇక్కడ ఏదైనా పొత్తులపై కూడా మాట్లాడతారా, ఏపీకి సంబంధించి మాత్రం ఇప్పటికే పొత్తులపై ఒక క్లారిటీ లేదు. గతంలో చూసాం వైజాగ్ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కూడా అక్కడ ఒక ఇష్యూ జరిగిందో పవన్ కళ్యాణ్కి సంబంధించి నేరుగా కూడా హోటల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను పరామర్శించినటువంటి వైనం అయితే చూసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాం, పవన్ కళ్యాణ్తో జత కట్టి ముందుకు వెళ్తామని చెప్పి ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు కూడా కాస్త అటు ఇటు తారుమారు అవుతున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు అటు జనసేన కానివ్వండి, టీడీపీకి సంబంధించి కానివ్వండి, ఎవరికి వారు ఇండివిజువల్ కార్యక్రమాలు చేపట్టడం, అటు ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ప్రశ్నించడం, ప్రజల్లోకి వెళ్ళడం అన్నటువంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇంకో పక్క ఏపీలో తీసుకొచ్చినట్టు జీవో నెంబర్ 1 ఏదైతే ఉందో రోడ్ షోలకు సంబంధించి నిషేధం విధిస్తూ దానికి సంబంధించిన దానిపై కూడా చర్చిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతును అనగదొక్కేందుకు, ప్రతిపక్ష పార్టీలను కూడా పూర్తి స్థాయిలో కూడా అణిచివేసేందుకు ఇటువంటి జీవోలు కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా పాలిస్తున్నాడని ఇప్పటికే ఆ జీవోను కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూడా ఇప్పటికే కొట్టివేసినటువంటి వైనం అయితే వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పాలి. మరోపక్క జనసేనకు సంబంధించి రాష్ట్రంలో అటు ఏపీకి సంబంధించి కూడా రోజు రోజుకు జనసేనకు ఆదరణ కూడా పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా కేవలం ఆదరణతో కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం జనసేనకు అనుకూలంగా ఉండడంతో కూడా టీడీపీ అధినేత ఒక పక్క జనసేనతో కూడా పొత్తుకు సుముఖంగా చూపుతున్నట్టయితే సమాచారం. కానీ ఖచ్చితంగా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన పొత్తుపై కూడా గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక రోడ్ మ్యాప్ అయితే తయారు చేసి బీజేపీ చేతులకు వచ్చాము. ఆ రోడ్ మ్యాప్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఆ రోడ్ మ్యాప్ను ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉందని చేసిన వ్యాఖ్యలకు కూడా ఖచ్చితంగా ఆ రోడ్ మ్యాప్ ఈ పొత్తులో ముగ్గురు కలిస్తేనే కూడా అటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా అందులో పేర్కొన్నట్టయితే సమాచారం. దీనిపైన కూడా బీజేపీ ఎటువంటి చర్యలు అయితే తీసుకోకపోవడం, మరోపక్క చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఇప్పటికే ముందస్తు ఎన్నికలు వస్తే రాజకీయ పరిస్థితులపై టీడీపీ పరిస్థితి కానివ్వండి, అటు కుప్పంలో జరిగిన సంఘటనను ఒకవేళ రాజకీయంగా కూడా విడివిడిగా ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా విడివిడిగా కార్యక్రమాలు తలపెట్టినప్పుడు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఎటువంటి కార్యాచరణతో కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలన్న దానిపై ఒక చర్చకు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క దీనికి సంబంధించి దాదాపుగా సుదీర్ఘంగా గంటన్నరకు పైగా ఈ చర్చలో ఏ రాజకీయాలు చర్చించుకుని ఉంటారు, లేదంటే కేవలం తను ఆప్యాయంగా వచ్చి కూడా చంద్రబాబు నాయుడుకు కూడా ఒక కుప్పం సంఘటనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి కేవలం కూడా పరామర్శించడానికి వచ్చారు, ఆ సంఘటనపై సంఘీభావం తెలపడానికి వచ్చారన్న దానిపై మరి కాసేపట్లో మాత్రం మీడియా ముందుకు అటు జనసేన అధినేత కానివ్వండి, అటు టీడీపీ అధినేత కానివ్వండి మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తున్నారు. ఇప్పటికే సమాచారం అయితే ఇచ్చారు, దీనికి సంబంధించి మీడియా ముఖంగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఏ చర్చ జరిగిందన్న దానిపై ఆ నాయకులు వచ్చి మాత్రం చెప్తే మాత్రం ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఇటు తాజా రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ ఇక్కడ ముందస్తు వస్తే టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, ఏ పార్టీలతో కలిసి వెళ్తుంది అన్న దానిపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం తెలంగాణలో ఇప్పటికటు బీజేపీ మాత్రం ఒంటరిగానే ఈసారి కూడా ఎన్నికల్లో పాల్గొంటామంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ కూడా పేర్కొన్నప్పటికీ కూడా ఒకవేళ అక్కడ ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉంటున్నప్పుడు కూడా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుతో ఏదైనా పొత్తు విషయం మాట్లాడారు
చర్చించారన్న దానిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఎటువంటి రాజకీయ అంశాలపైన కూడా వారిద్దరి మధ్య చర్చ జరిగింది, అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు, ఎటువంటి ముందుగా కూడా ఎటువంటి విధానాలు అవలంబించి కూడా కలిసి వెళ్ళాలా లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై చర్చించి ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారని చెప్పి ఒక సర్వత్రా ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఈ ఉదయం ఎప్పుడైతే చంద్రబాబు నివాసానికి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు సంఘీభావం తెలిపేందుకు అని తెలిసిందో అప్పటి నుంచి కూడా అటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కానివ్వండి, ఏపీకి సంబంధించిన రాజకీయ వర్గాల్లో కానివ్వండి ఒక ఆసక్తి అనేది నెలకొంది. వీళ్ళ భేటీకి ప్రాధాన్యత ఏర్పడి ఇప్పటికే రాజకీయాల్లో వర్గ పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఆ చర్చ కొనసాగడంలో కూడా ఇప్పటికే అటు ఒక రాజకీయ వర్గాల చర్చతో పాటు ఒకవైపు ప్రజల్లో ఆసక్తి అయితే నెలకొందని, నిజంగానే ఒకవేళ టీడీపీ జనసేన కలిసి మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి ఎటువంటి తీవ్ర పరిణామాలు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని షేక్ చేసే పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక విశ్వాసం అయితే అక్కడైతే ప్రబలుతున్నటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంటుందని చెప్పాలి. మరొక ఈ భేటీ తాత్పర్యం దాదాపుగా ఇంత సుదీర్ఘమైన భేటీ తాత్పర్యం ఏంటి, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ అంశాలపై చర్చించారు, భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ఈ నిర్ణయాలపైన కూడా ఖచ్చితంగా మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తే తప్ప పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి చర్చకు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు వచ్చి మరి కాసేపట్లో ఇప్పటికే మీడియా ముఖంగా మాట్లాడతామని చెప్పి కూడా ఇప్పటికే ఒక సూచనప్రాయంగా చెప్పినటువంటి వైనం అయితే కనిపించింది సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.